గాయ్స్, రీసెంట్గా మన నాని అన్న అండ్ శ్రీనిధి శెట్టి వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా థియేటర్స్లో. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, కనిపించిన ప్రతి క్రిమినల్కి తన స్టైల్లో నరకం అంటే ఏంటో చూపించే మన హీరో అర్జున్ సర్కార్కి ఒక డార్క్ వెబ్సైట్ గురించి అండ్ దాని ద్వారా జరుగుతున్న హత్యల గురించి తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అర్జున్ సర్కార్కి ఆ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని డైరెక్టర్ శైలేష్ కోల్ను గారు వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని డిజైన్ చేసుకోవడంలో అండ్ మనకు ఒక డిఫరెంట్ నానిని చూపించడంలో బాగా సక్సెస్ అయ్యారండి. అలాగే అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ లో ఎప్పట్లాగానే మన నాని అన్న తన మాసివ్ పెర్ఫార్మెన్స్ తో చించి పడేశాడనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ శ్రీనిధి శెట్టి, బ్రహ్మాజీ గారు, రావు రమేష్ గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్, ఈ 4 పోర్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే సూపర్ ఉందన్నమాట. విజువల్స్ అన్ని చాలా గ్రాండియర్ గా ఉన్నాయని చెప్పాలి. అండ్ దీనికి మిక్కీ జే మేయర్ ఇచ్చిన బీజిఎం కూడా పర్లేదు, స్టోరీకి బాగానే యాప్ట్ అయింది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ప్రెడిక్టబుల్ గానే రన్ అవుతుందండి. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చుట్టూనే తిరగడం వల్ల మూవీ కొద్దిగా స్లో పేస్ లో రన్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. అలాగే ఇందులో హీరో హీరోయిన్ల మధ్య రన్ అయ్యే లవ్ ట్రాక్ ని ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్ నాకైతే అంతగా నచ్చలేదన్నమాట. అవి రావడం కూడా మూవీలో స్పీడ్ బ్రేకర్స్ లానే వస్తూ ఉంటాయి. అండ్ వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ హిట్ ది థర్డ్ కేస్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే నేను ముందు చెప్పినట్లు పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.